హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీడిఎస్సి లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం. ఈ నెల 18వ తారీఖు నుండి మా టెలిగ్రామ్ గ్రూప్లో ప్రీమియం గ్రూప్ని స్టార్ట్ చేస్తున్నాం. ప్రీమియం గ్రూప్లో ఆంధ్రప్రదేశ్లో టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ సెమిస్టర్ వారీగా 50 మార్క్స్తో 4 ఆప్షన్స్తో టెస్టులు స్టార్ట్ చేయబోతున్నాం. ఈ ప్రీమియం గ్రూప్ ధర వచ్చి 300 రూపీస్ మాత్రమే. మీకు దీని వ్యాలిడిటీ వచ్చే డిఎస్సి ఎగ్జామ్స్ వరకు ఉంటుంది. సో టెట్కి ప్రిపేర్ అవుతున్న, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరూ 3rd క్లాస్ నుండి 10th క్లాస్ వరకు, అలాగే సైకాలజీ, జీకే, పర్స్పెక్టివ్, కరెంట్ అఫైర్స్ అన్ని సబ్జెక్టులపైన డైలీ టెస్టులు రాయాలి అంటే వెంటనే ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ టెస్ట్లు అనేవి సెమిస్టర్ వారీగా ఉంటే 50 మార్క్స్తో ఉంటే 4 ఆప్షన్స్తో మీకు తయారు చేయడం జరుగుతుంది. ఈ నెల 18th నుండి స్టార్ట్ కాబోతున్నాయి. అప్ టు డిఎస్సి ఎగ్జామ్స్ వరకు మీరు ఈ టెస్టులు రాసుకోవచ్చు. అలాగే ముందు టెట్ సిలబస్ని కంప్లీట్ చేస్తాం, తర్వాత డిఎస్సికి సంబంధించిన సిలబస్ని స్టార్ట్ చేస్తాం. జస్ట్ 300 రూపీస్కి మీకు డిఎస్సి ఎగ్జామ్స్ వరకు టెస్టులు రాసుకునే అవకాశం ఎక్కడా లభించదు. సో అందరూ జాయిన్ అవ్వండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ నెంబర్కి హాయ్ సార్ అని మెసేజ్ చేయండి. వాట్సాప్ నెంబర్ కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంచుతాం. ఈ టెస్ట్లు అనేవి మీకు లైవ్లో కండక్ట్ చేస్తాము. సో మీరు ఎగ్జామ్ అనేది లైవ్లోనే రాస్తారు, అలాగే రిజల్ట్స్ కూడా లైవ్లోనే చూస్తారు. మీరు రిజల్ట్స్లో ఏ ప్లేస్లో ఉన్నారు, ఎంత బాగా చదివారు, ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు అనేవి కూడా తెలుసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ డేకి సంబంధించిన సిలబస్ మీకు ముందు రోజు ఇస్తాము. సో సెమిస్టర్ వారీగా 3rd క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించిన టెస్టులు రాయాలనుకునేవారు, సైకాలజీ, జీకే, పర్స్పెక్టివ్, కరెంట్ అఫైర్స్ అన్ని సబ్జెక్టులకి సంబంధించిన టెస్టులు అనేవి మీకు ప్రీమియం గ్రూప్లో అందుబాటులో ఉండబోతున్నాయి. ఈ నెల 18వ తారీఖు నుండి టెస్టులు స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైనా జాయిన్ కాకపోతే 18th లోపల జాయిన్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. డిఎస్సి అభ్యర్థులకు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు. డిఎస్సిలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 19న సీఎం చంద్రబాబు నియామక పత్రాలు అందజేయనున్నారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం సమీపంలో ఈ కార్యక్రమం జరగనుంది. నిన్న విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఆ ప్రదేశాన్ని పరిశీలించి ఏర్పాట్లపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే.